నమస్తే. తెలంగాణలో సర్ ప్రక్రియకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నది. దాదాపుగా 1,30,00,000 ఓట్ల వ్యవహారం అంతా కింద మీద ఉందని అంటున్నారు. దాదాపు 70 లక్షలు అయితే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళది కొంత వివాదాస్పదంగా ఉన్నాయి, నేమ్స్ తప్పునే అని ఇంకోటి అని మాట్లాడుతున్నారు. అంటే దాదాపు 1,30,00,000 ఓట్ల గురించి చర్చ నడుస్తున్నది. అసలు ఏం జరుగుతున్నది? అండ్ దాంతోపాటు డబల్ ఓట్స్ జిల్లాల్లో ఉంటే తీసేస్తున్నారు. మరి అదర్ స్టేట్లో ఉన్న ఓట్లను తీసేస్తలేరు. మరి ఇది ఎట్లా? ఆంధ్రాలో ఓటు ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, బీహార్లో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. అసలు ఏం జరుగుతున్నది? ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఈ మొత్తం తుది జాబితా వచ్చే వరకు ఉండే ఓట్లెన్ని, పోయే ఓట్లెన్ని? ప్రజలు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? ఒకసారి మాట్లాడదాం. నా ముందు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రఘు. సో మీ ఓటు వచ్చిందా సార్? సేఫా? నా ఓటు రావడానికి నేను జాగ్రత్త పడ్డాను. అంత మొత్తం నీట్గా అన్ని చేశాను జాగ్రత్తగా. డ్రాఫ్ట్ లిస్ట్ లో వచ్చిందా? 17th అనుకుంటా కదా. ఇంకా రాలేదు, డ్రాఫ్ట్ రాలేదు. ఎల్లుండి వస్తుంది. ఎల్లుండి డ్రాఫ్ట్ వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నాదైతే అప్లోడ్ అయితే అయింది. సో దానికి కావాల్సిన సమాచారం ఇచ్చాను. ఓకే. సో కానీ బట్ అందరిలో చూసుకోవడం ఇంపార్టెంట్, చాలా వెరీ వెరీ. షిఫ్టింగ్ ఓటు అని అడిగితే అది ఇప్పుడు లేదు, మరి తర్వాత ఉందని అంటున్నారు. సరే, మీరు ఫస్ట్ అయితే ఇవ్వడం మా బాధ్యత, తీసుకోవడం మీ బాధ్యత అని ఇచ్చినాం. మరి అది ఎంతవరకు అయిందన్నది తెలియదు. లేదంటే మళ్ళీ ఫామ్ 6 ఫామ్ 8 అప్లై చేయాలి. అయితే దీనికి ఒక ఫండమెంటల్ ఒక ఇంటెన్షన్ ఏముందనేది మనం ఆలోచన చేయాలి. సో బీజేపీ గవర్నమెంట్ బేసికల్లీ పేదల ఓట్లు, మిడిల్ క్లాస్ వాళ్ళ ఓట్లు తగ్గించాలని చూస్తుంది. ఓకే. సో రిచ్ ఓట్లు మాకు చాలు, తర్వాత ఎంత తక్కువ ఓటు బ్యాంక్ ఉంటే అంత మంచిది మాకు అనే ఒక దాంట్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళది ఉంటుంది కదా థింక్ ట్యాంక్, వాళ్ళ థింక్ ట్యాంక్ను ఎవరు అనుకోలేము మనం. సో వాళ్ళు చాలా నెక్స్ట్ 100 సంవత్సరాలు ప్లాన్ వేస్తారు. సో దాంట్లో ప్లాన్ అన్నమాట ఇది. అందుకని వాళ్ళు మా పాతకాలంలో, అంటే మేము చాలా పాతకాలం నుంచి ఓటేస్తున్నాం కదా, ఎప్పుడన్నా అసలు మనకి ఓటాకు ఉంటుందా ఉండదా అని మనం అనుకున్నాం, భయపడ్డామా? ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు కదా. అప్లై చేయకుండా వచ్చేది. నేను నా జీవితంలో ఎప్పుడు అప్లై చేయలేదు. బట్ వాళ్ళే రాసుకొని పోయేది, ఇంటికి వచ్చి రాసుకొని పోయేది, ఓటు కార్డు ఇంకా అంతే. మనం అప్లై చేయడం కూడా లేదు ఎప్పుడు. సో ఇప్పుడు ఏమైతుందంటే, ఇంతకుముందు పాత గవర్నమెంట్లో దీన్ని వాళ్ళు ట్రాన్స్పరెన్సీ అంటారు. అప్పుడు ఎవరెవరో ఓట్లుండే, డబుల్ ఓట్లుండే, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అంటారు. అవునబ్బా, ట్రాన్స్పరెన్సీ అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నువ్వు పెట్టాలి. కానీ నీకు ఎక్కడో రోహింగ్యాలు మొత్తం తిప్పి కొడితే 1,00,000 మంది ఉన్నారా దేశం మొత్తంలో? ఎక్కువ వెస్ట్ బెంగాల్లో ఉంటారు, లేదా మన ఓల్డ్ సిటీలో 10,000 మంది ఉంటారు కావచ్చు. మరి అక్కడే రిస్ట్రిక్ట్ చేయను కదా. ఏదో జైత్యాలలో ఒక కొడిమ్యాల విలేజ్లో నీకు రోహింగ్యాలు ఉంటారా? ఉండరు కదా. సో నువ్వు అనవసరంగా నువ్వు ఆ 1,00,000 మంది గురించి నువ్వు దగ్గర ఏమో 100 కోట్ల ఓటర్లని నువ్వు పరిచయం చేస్తారన్నబ్బా. ఇది అన్యాయం. అది చాలా, అంటే వీళ్ళు కావాలని ఇట్లా క్రియేట్ చేశారబ్బా. అది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే 11 ఆధార్ కార్డు మళ్ళీ ఎలిజిబిలిటీ లేదు. ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు వేరే పర్పస్, ఓన్లీ అడ్రస్ పర్పస్ అంటూ ఇంకేదో అంటున్నారు. బట్ ఎలిజిబిలిటీకి ఓటర్ ఎలిజిబిలిటీకి సంబంధించిన 11 డాక్యుమెంట్లలో చాలా టఫ్. అది చాలా మందికి, కొన్ని లక్షల మందికి ఈ ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. పాస్పోర్ట్స్ ఎంతమందికి ఉంటుందండి? తర్వాత డిగ్రీ సర్టిఫికేట్లు ఎంతమందికి ఉంటాయండి? తర్వాత 10th క్లాస్ మెమోలు ఎంతమందికి ఉంటాయండి? పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ మన దగ్గర లేదు అది. తర్వాత ఇప్పుడు మనకి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎవరికి ఉంటాయండి? అది కూడా మన దగ్గర లేదు. ఎవరు ఆస్తుల గురించి సబ్మిట్ చేస్తారు, అది అతి తక్కువ మంది 0.1% కూడా ఉండదు. సో అసలు ఏమున్నాయి మనకి? ఏమి లేవు. అంటే చాలా మందికి లేవు. ఇప్పుడు పాత వాళ్ళకి 10th క్లాస్ మెమో కూడా ఉండదు. బట్ 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ మెమోలో కొంతమంది, నేను మీ ఇంటికి వచ్చారా అంటే వచ్చారు, కానీ మేము వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాము, కానీ మా ఇంట్లో వేరే వాళ్ళ ఓట్లు ఉన్నాయి అని చెప్పి, వీళ్ళు ఉన్నారా అని చెప్పి లేరు అనేసరికి వెళ్ళిపోయారు. అంతే, రాసుకోవట్లే. అంటే మళ్ళీ వీళ్ళు తర్వాత మళ్ళీ అప్లై చేయాలి. ఇప్పుడు దగ్గర 70 లక్షల ఓట్లు మన డేంజర్లో ఉన్నాయి మన రాష్ట్రంలో. మళ్ళీ ఇప్పుడు మిస్టేక్స్ వచ్చినాయి, ఎన్ని పక్కన పెడతారు? వీళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టెప్ లో ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. అబ్బా ఫైనల్ గా ఏం చేస్తారు తెలుసా? ఎన్ని అయినాక మళ్ళీ లాజికల్ డిస్క్రిపెన్సీ అని చెప్పేసి నీ స్పెల్లింగ్ దాని ప్రకారం నీ స్పెల్లింగ్ లేవు అని చెప్పేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రఘు కదా, సో మీ ఇంటి పేరులో ఒక ఈ ఎగిరిపోయింది అనుకో, ఇప్పుడు రఘులో లేదా ఈ పడింది అనుకో, ఇంకా రేగు అని. ఇప్పుడు ఆన్లైన్ లో సర్నేమ్ బిఫోర్, సర్నేమ్ ఆఫ్టర్, ఆధార్ ఓటర్ ఐడిలో ఇంకో దాంట్లో చేంజ్ ఉంది అనుకోండి, తీసుకోవట్లేదు. తీసుకోదు. దట్స్ కాల్డ్ లాజికల్ డిస్క్రిపెన్సీ. అది కూడా అది మనుషులు చేయరు, మళ్ళీ అది మిషన్ చేస్తుంది, కంప్యూటర్ చేస్తుంది అది. అంటే మొత్తానికైతే ఓట్లు తీసేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏముంది, చదువుకున్న వాళ్ళకి లేకపోతే కొంచెం కంఫర్ట్ ఉన్న వాళ్ళకి మనం మేనేజ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసి. బట్ కింద వాళ్ళకి ఎక్కడ కలెక్టర్, ఇప్పుడు దీనిలో లేదనుకో ఓటు, నువ్వేం చేయాలి తెలుసా? కలెక్టర్ దగ్గర పోవాలి.
కలెక్టర్ దగ్గరికి యాక్సెస్ ఇవ్వదు, ఎంతమందికి ఉంటుందండి? అసలు ఓటే కార్డు ఉండి ఓటు వేసారా అంటేనే వాడు ఎవరు పోతలేరు. పోతలేరు. ఓటు కోసం ఓటు కోసం ఎందుకు పోతారు? ఎంతమంది పోతారు? అసలు కలెక్టర్ దొరుకుతారా నీకు? ఫస్ట్ థింగ్ దొరుకుతుండొచ్చు, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు పోతావు కలెక్టర్ దగ్గరికి? సో పోయి కాగితం ఇచ్చి వచ్చిన అనుకోండి, అయిద్దని గ్యారంటీ ఏంటి? సో పోనీ అయినాయి అనుకుందాం, మళ్ళీ అక్కడ కూడా కాలేదు అనుకోండి, మళ్ళీ నువ్వు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పోవాలట. ఎక్కడ మనకి ఇక్కడ హైదరాబాద్ రావాలి, తెలియదు. సో ఇది డెమోక్రసీని వీళ్ళు మెల్లమెల్లగా చంపేస్తున్నారు అబ్బా బీజేపీ వాళ్ళు. సో డెమోక్రసీ ఉండొద్దు. ఇప్పుడు మన దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చినారు, మొత్తం క్యాన్సిల్ చేసినట్టే కదా, చెల్లదని అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందే కదా. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే అంత తమాషా ఉందబ్బా. వాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ లెక్కనే లేదు వాళ్ళకి. సో వాళ్ళ ఈవెన్ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కానీ లెక్కనే లేదు వాళ్ళకి, ఏ గవర్నమెంట్ ఉన్నా లెక్కలేదు వాళ్ళకి. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే దొంగ గవర్నమెంట్ అదేమన్నా? ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తే సో అది తప్పిస్తారా? అంటే కలెక్టర్ తప్పిస్తారు. అదే కలెక్టర్ మీ కలెక్టరే కదా, మీ ఐఏఎస్ కలెక్టరే కదా. ఐఏఎస్ అంటే సెంట్రల్ సర్వీస్ అది యాక్చువల్గా. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో గవర్నర్డ్ బై ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు రాంగ్ సర్టిఫికేట్ ఎవరిని ఇచ్చి కంప్లైంట్ చేసి వాడిని ఉద్యోగం తీసేయి, ఎగ్జాక్ట్లీ యాక్షన్ తీసుకో. ఎగ్జాక్ట్లీ రాంగ్ సర్టిఫికేట్ జైలు పంపించు. కేసులు పెట్టు. ఇప్పుడు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ తెలుస్తుంది, అక్కడ ఉన్నట్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ తెలుస్తాయి కదా. అంటే తహసీల్దార్ కూడా తప్పేనా? ఈఆర్ఓ తహసీల్దారే కదా, ఆర్డీఓనే కదా. అంటే మన ఆఫీసర్లు నువ్వు తప్పడుతున్నాడు. అదే ఎంత ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది అనుకో, సరే మీరు తూచి అంటున్నారు కదా, సరే నేను పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తాను చెప్పాను అనుకో, దాన్ని కూడా తూచి అంటారు. నో, అది కూడా మేము తీసుకో. ఏమన్నట్టు ఇంకొక విచిత్రమైన వ్యవహారం చూడండి మీరు. అసలు పాస్పోర్ట్ అనేది సిటిజన్కి గ్యారంటీ లేదని చెప్పేసి ఒక ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అన్నాడా, సెక్రటరీ. అదే ఓటు లేదు నీకు, నువ్వు సిటిజన్ కాదు అని. అది ఇంకో స్టోరీ. అది వెస్ట్ బెంగాల్లో ఒక ప్రముఖ సంపాదకుడికి సంబంధించిన పాస్పోర్ట్ని రినివల్ చేయడానికి అప్లై చేస్తే నీ ఓటు లేదు కాబట్టి మేము చేయమని చెప్పేసి రిజెక్ట్ చేశారట పాస్పోర్ట్. అది మళ్ళీ గొడవ మళ్ళీ ఇప్పుడు చేశారనుకోండి, అది వేరే విషయము. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా సో వీళ్ళు ఇవన్నీ కూడా మెలికలు పెడుతున్నారు, బాగా మెలికలు పెట్టి సో తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు నిజంగా రోహింగ్యాలో ఫారినర్స్ ఇంత చూసారు కదా, మీరు బీహార్ ఉందనుకోండి, ఇప్పుడు బీహార్లో కూడా రోహింగ్యాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. తీరా చూస్తే దగ్గర ఒక 60-70 లక్షల సమస్య తీసుకొస్తే ఫారినర్స్ని గుర్తించింది 600 మంది 700 మంది. చూడండి, అంటే ఫారినర్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఎంత వీళ్ళు అమాయకులు కాదు, వీళ్ళంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. కానీ మన మామూలు ప్రజలకు ఏమనిపిస్తుందంటే నిజంగానే చాలామంది రోహింగ్యాలు వచ్చినారేమో, చాలామంది ఫారినర్స్ వచ్చారేమో, చాలామంది నైజీరియన్స్ వచ్చారేమో, చాలామంది బంగ్లాదేశ్ వచ్చారేమో అని అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు నీకు బంగ్లాదేశ్కును వెస్ట్ బెంగాల్కి ఏముందబ్బా, బంగ్లాదేశ్ మనకనే డెవలప్డ్. మీకు యాక్చువల్గా మనకి యావరేజ్ శాలరీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. సో తర్వాత మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో లిటరసీలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇండస్ట్రియలైజేషన్లో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు వస్తారు వాళ్ళకి మన దగ్గరికి? నాకు అర్థం కాదు కదా. ఎవడో వస్తే ఇంక వేరే పర్పస్కి వస్తే ఆ రోహింగ్యాలు అంటున్నా మొత్తం వాళ్ళ పాపులేషన్ తక్కువ, తిప్పి కొడతా మొత్తం దేశం మొత్తం మన 150 కోట్ల దేశంలో 1 లక్ష మంది వస్తే పోతుందబ్బా, దానికి ఇంత కథ చేయాలి వీళ్ళు. సో ఇది దుర్మార్గత్వం, ఇదంతా కూడా డెమోక్రసీని చంపే ప్రయత్నం. సో ఇంకోటి జనగణనలో కూడా ఈ కులగణన చేపడతామని అంటున్నారు. తీరా చూస్తే అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్ 40 క్వశ్చన్స్ లిస్ట్ వచ్చింది. ఆ 40లో 10th క్వశ్చన్ క్యాస్ట్లో ఎస్సీ ఎస్టీ. సరే, అది రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అని పెట్టారు. ఇప్పుడు బీసీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అయితే మీరు అక్కడ పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలి అయితే పద్మశాలి అని రాయాలన్నమాట. సో ఆ బాక్స్ అక్కడ సపరేట్గా ఇచ్చిరట. ఇది కూడా పెద్ద చర్చ తప్పు కదా. ఏమైతుందని పద్మశాలి అని ఉందనుకోండి, పద్మ స్పేస్ శాలి, ఒక ఆయన వచ్చి పద్మశాలి స్పేస్ లేకుండా వేసాను అనుకోండి, ఇంకొక శాలి కదా, SHAA RSHA. అంటే స్పెల్లింగ్లు చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ నీకు డేటాబేస్లో ఏమవుతుందంటే పద్మశాలి అన్నప్పుడు నీకు అందరు పద్మశాలి రారు, మిస్ అయిపోతాం. ఓకే. సో ఇప్పుడు నీకు ముదిరాజు ఉంది, ముదిరాజుని మనం ముత్రాజ్ అంటాము, ముదిరాజ్ అంటాము, కొంతమంది DH పెడతారు, DI పెడతారు, అదే ఇవన్నీ ఉంటాయి. సో చాలా తప్పదు అట్లా. వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా, ఇప్పుడు మనకి ఎస్సీలకు సంబంధించిన ఒక షెడ్యూల్, ఒక లిస్ట్ ఆఫ్ ది క్యాస్ట్లో ఉంటుంది, అప్రూవ్డ్ అది. సో షెడ్యూల్ ట్రైబ్ కూడా అప్రూవ్డ్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ప్రతి స్టేట్ వైజ్ వేరే ఉంటుంది, స్టేట్ వైజ్ ఉంటాయి అవి. షెడ్యూల్ కాస్ట్లకి షెడ్యూల్ ట్రైబ్లకు కూడా. ఇప్పుడు దాన్ని వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నతను ఇక్కడ మన దగ్గర షెడ్యూల్ ట్రైబ్లో రాడు. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు వస్తున్నారు, గుర్తుపడి వచ్చారు కదా, వాళ్ళు పక్కా ట్రైబల్స్. కానీ మన రాష్ట్రంలో వాళ్ళు ట్రైబల్స్ కాదు, బికాజ్ వాళ్ళ క్యాస్ట్ పేరు మన లిస్ట్లో ఉండదు.
సో అట్లాగే ఈ బీసీలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్కి బీసీ లిస్ట్ ఉంది కదా, ఒక షెడ్యూల్ ఉంది కదా, ఒకటి ఒక లిస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఉంది కదా, అది తీసుకొని అక్కడ పెట్టాలి. అంతేగాని నువ్వు బై నేమ్ రాయమంటే గాన్, అంటే నీకు రాదు, డేటాబేస్ నుంచి రాదు, నీకు ఇంట్రెస్ట్ లేనట్టే. ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకు కులగణన అనేది మనందరం ప్రెజర్ పెట్టాం కాబట్టి, అపోజిషన్ పార్టీస్ కూడా ప్రెజర్ పెట్టారు కాబట్టి, చాలా రాష్ట్రాలు చేశారు కాబట్టి, సో మనం చేయకపోతే బీసీలు మన మీద మనకు ఓట్లు వేయరు, బీసీల దగ్గర మన నెగిటివ్ అయిద్దనే ఉద్దేశంతో బలవంతంగా చేస్తున్నారు. కానీ వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? బికాజ్ అది బ్రాహ్మిన్ అండ్ బనియా పార్టీ కాబట్టి వాళ్ళకి ఎంతసేపు మేము ఎక్కున్నాము, మేము బ్రాహ్మిన్స్ బనియాలం ఎక్కున్నాము అనేది చూపించుకోవడానికి, బీసీలు తక్కువ ఉన్నారని చూపించడానికి ఈ నాటకం అంతా కూడా. సో అందుకనే మనకి అప్పుడు మనం చేసినటువంటి ఒక ఇది ఉంది కదా, కుటుంబ సర్వే గుర్తుందా? ఆయన విరమైన కాబట్టి అదంతా బయట పెట్టలే. ఎందుకంటే అప్పుడు తెలుసు కదా బీసీలు 55% ఉంది, 20% ఉంది, ఎన్ని బయటకు వస్తాయి కదా, వాళ్ళదంతా ఏంది లెస్ దాన్ 1% విరమది. సో ఎన్ని బయటకు వస్తాయి, డిస్కషన్స్ వస్తాయి, ఎందుకు వచ్చిన తల్లపని గప్ కూడా లోపల పెట్టేశారు. అట్లా ఇది సేమ్, ఇది కూడా అంతే. ఈ బ్రాహ్మణ్ బనియా పార్టీ కూడా సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది అనేది మనం చెప్పొద్దు, దాచిపెట్టాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ కూడా మరి ఫోకస్ చేయట్లేదు కదా సార్ పెద్దగా. అంటే అవగాహన సదస్సులు పెట్టాలి, రివ్యూలు చేయాలి, క్వశ్చన్ చేయాలి. వీళ్ళు చేసిన కులగణన 2 తీర్మానాలు ఢిల్లీకి పంపించినామని సైలెంట్గా ఉండకుండా ఫైట్ చేయాలి. మరి ఈ ప్రయత్నాలు ఇక్కడ కూడా జరుగుతలేవు. ఇప్పుడు సార్ మీద కూడా మీరు చూడండి ఎక్కడ మీటింగ్స్ పెడుతున్నారు, పెద్దగా ఆ స్థాయి ప్రెజర్ అయితే ఏం కనబడతలేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అదైతే ఉంది. ఈవెన్ మన నిన్ననే సీఎం గారు చెప్పారు కదా, ఆయనే మన రేవంత్ రెడ్డి గారు, మీరు అందరు గ్రామాలకు పోవాలి, ఫీల్డ్కి వెళ్ళి చేయండి, సర్లో మన ఓట్లని పోతున్నాయని సీఎంఏ చెప్తున్నాడు. మీరు అన్నట్టు రివ్యూ చేసుకోవాలి కదా. సో యాక్చువల్గా ఈవెన్ చీఫ్ సెక్రటరీ కూడా రివ్యూ చేయాలి దాన్ని. వై ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ థింగ్ యాక్చువల్గా. కానీ వీళ్ళు మాకు సంబంధం లేదు, అంత ఈసీ చూసుకుంటుంది అంటే కాదు. సో మీరు గవర్నమెంటే, ఈసీ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లే. సో నువ్వు నీకు కూడా యాజ్ ఎ గవర్నమెంట్ ఓటు హక్కును కాపాడే బాధ్యత నీకు కూడా ఉంటుంది కదా. అంతే నీ మొత్తం ఈసీకి గంపకతో నువ్వు అప్పచెప్పలేవు అట్లా. సో ఇవన్నీ చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు ఈ కులగణన మీద ఇందాక అడిగిన ప్రశ్న ఎందుకు వీళ్ళు కూడా అంటే, బేసిక్గా నీకు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇవన్నీ కూడా సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్లు గవర్న్ చేస్తారు. వాళ్ళకి లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. బయట కూడా మాట్లాడతారు, లోపల ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసేవే, కొత్తగా ఏం లేదు ఇందులో. సో అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు కదా? దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. సో దట్స్ ద రీజన్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సర్ ప్రక్రియ మీద అండ్ కులగణన మీద చిన్న వీడియో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.